90% సియాటికా పెయిన్ వాళ్ళు ఈ మెడికేషన్ ఇంటర్వెన్షన్ వల్ల తగ్గిపోతూ ఉంటుంటాయి. ఓన్లీ 10% పీపుల్స్కి మాత్రమే సర్జరీ అనేది అవసరం పడుతూ ఉంటుంటాయి. మేము మా హాస్పిటల్లో చేసే ఇంటర్వ్యూ ప్రొసీజర్స్లో ముఖ్యంగా ట్రాన్స్ఫరాములర్ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ అనేది చాలా ముఖ్యము. ఎక్కడైతే ప్యాథాలజీ ఉందో అంటే డిస్క్ ప్రొలాప్స్ ఉందో ఆ ఏరియాలో ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా డిస్క్ బల్జ్ తగ్గి ఏదైతే నరం ఒత్తిడి ఉందో ఆ ఒత్తిడి అనేది తగ్గిపోయి అంటే ఎడిమా తగ్గిపోయి పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంటుంది. తర్వాత కొన్నిసార్లు ఇంట్రాలామినల్ ఎపిడ్యూరల్స్ అండ్ డిఆర్జి ఆర్ఎఫ్ ఆపరేషన్స్, కాడల్ ఎపిడ్యూరల్స్, మళ్ళీ కొన్నిసార్లు ఫెయిల్యూర్ లామినటరీ వల్ల కూడా ఎపిడ్యూరోస్కోపీ ద్వారా వాష్ చేయడం ద్వారా కూడా ఈ పెయిన్ తగ్గిస్తూ ఉంటుంటాం. కొన్ని రేర్ కేసులో స్పైనల్ కార్డ్ స్టిమ్యులేటర్స్ ఉంటాయి, వాటిని కూడా మేము అడ్వైజ్ చేస్తూ ఉంటుంటాం.